ఎన్నికలు గతంలో మనం చూసినట్లయితే ఇది 1980s 70s 90s ఈ టైంలో చూసినట్లయితే బ్యాలెట్ ఓటింగ్ ఉండేది. పేపర్ మీద ఒక స్వస్తిక్ సింబల్ లాంటిది ఒకటి స్టాంపల్లే వేసి దాన్ని పేపర్ని మడిచి బాక్స్లో వేస్తారు. సో ఇది ఒకప్పటి ఎన్నికల ప్రక్రియ. ఇప్పటికీ కొన్ని అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇదే ప్రక్రియను వినియోగిస్తున్నప్పటికీ అధిక జనాభా కలిగినటువంటి భారతదేశంలో ఈ విధంగా ఎన్నికలు కనుక జరిగినట్లయితే కౌంటింగ్ చేయడానికి ఒక వారం పైన పట్టే అవకాశం ఉంది. అందుకే ప్రస్తుతం మనం ఈవీఎంలని ఉపయోగిస్తున్నాం, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్. ఒకప్పుడు రిగ్గింగ్ చేసేవాళ్ళు. సో బూతుల్లోకి వెళ్ళి వీళ్ళే బ్యాలెట్ పేపర్లో మొత్తం స్టాంపులు కొట్టేసి వీళ్ళే బాక్సులు వేసుకుని ఇలాంటి రిగ్గింగ్లు జరిగాయి. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఈవీఎంలు ట్యాంపరింగ్ అని లేదా ఈవీఎంలు ధ్వంసం చేయటం, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. సో అదే పరిస్థితి. ఒక పక్క మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఇదే ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్టు చేయబడ్డారు. అయితే మరొక పక్క టీడీపీ నేతలు ఏం తక్కువ, మేము కూడా ఉన్నాం, మేము తక్కువ తిన్నామా అని చెప్పి టీడీపీ నేతలు కూడా ఓవరాల్గా అరెస్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళు కూడా పల్నాడు జిల్లా తుమ్రుకోటలో పోలింగ్ బూత్ నెంబర్లు 203, 204, 205, 206 ఈ పోలింగ్ బూతుల్లో ఈవీఎంలను ధ్వంసం చేశారనేటువంటి ఆరోపణల మేరకు వెంకట సతీష్, సైదులు, మహేష్ అనేటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు టీడీపీ కార్యకర్తలు. వీళ్ళ నలుగురిని కోర్టులో హాజరుపరచగా వీళ్లకు న్యాయమూర్తి 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. ఇదే కేసులో దాదాపుగా 50 మంది టీడీపీ కార్యకర్తల మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఇందులో కొంతమంది పారిపోయారు, కొంతమందిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకోవటం జరిగిందనేది ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఈ విధంగా ఈవీఎంలు ధ్వంసం చేసి నెక్స్ట్ జనరేషన్కి ఏం మెసేజ్ ఇస్తున్నారనేది ఒకసారి రాజకీయ పార్టీలు వాటి కార్యకర్తలు కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది.